హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతనానిల్స్ వరల్డ్. ఈ రోజైతే మేము తిరుపతి బాలాజీ దేవుడి గుడి ముంగటైతే ఫోటోషూట్ అలా చేసుకుందాం అనుకుని అయితే వచ్చేసినాము. దేవుడి దర్శనం అయితే మాది అర్లీ మార్నింగ్ అట్లా అయింది, 5-6కి అట్లా. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఫోటోషూట్ కోసం. మళ్ళీ నైట్కి అయితే వద్దామని అనుకున్నాము, కానీ కుదరలేదు. వేరే ప్లేసెస్లో అయితే వెళ్ళిపోయాము, ఇక్కడైతే రావడానికి అయితే కుదరలేదు. బాలాజీ దేవుడి దర్శనం చేసుకోకముందు వరాస్వామి దేవుడి అయితే దర్శనం చేసుకోవాలి. అది ఎక్కడ అంటే టెంపుల్ సైడ్లోనే ఉంటుంది, లొకేషన్లో పెడితే మీకు తెలుస్తుంది. అర్లీ మార్నింగ్ 5-6కి అట్లా అయితే ఆ వెంకటేశ్వర స్వామిది అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా అయింది. దేవుడికి అయితే మొక్కుకున్నాను, నా యూట్యూబ్ ఫ్యామిలీకి మళ్ళీ మా ఫ్యామిలీ అందరికైతే మంచిగా ఉంచు అని ఇదే కోరుకున్నాను నేను. ఈవినింగ్ టైంలో అయితే వెంకటేశ్వర స్వామి షావ అయితే అలా తీస్తారు, కొన్ని పూజలు కూడా చేస్తారు గుడి పక్కన అయితే. అవన్నీ నేను షూట్ చేయాలనుకున్నా, బట్ మాకు అలా టైమే సరిపోలేదు అక్కడ, సో మేము అవేం షూట్ చేయలేకపోయినాను. ఎంత కవర్ అయింది నాతోని అంతే నేను షూట్ చేశాను డేలోనే. నైట్ టైంలో అయితే మేము అక్కడ ఉండలేకపోయినాము. రిటర్న్ అయితే రూమ్కి అయితే వచ్చేసాము. వీళ్ళ జోక్స్ అయితే చూడండి, ఫుల్ నవ్వినాము. తీరం రా, మా ఆయన లేవాటిండు. ఇవి మాత్రం శబ్దం మంచిగా తెలుసుకున్నాడు. ఇల్లు దగ్గర బాగా వెళ్ళింది. సరే నెల ముందు సాగురా అన్న లకుడికి లకుడికి బొట్టు లకుడికి ఉంటారు. అబ్బో ఒక్కడు ముట్టాయి ఆడు సాయిబిడు హత్తని తెద్దు హత్తని అదే వచ్చింది అవతల వడుకుతుంది. ఇద్దరు పదాలు అడిగి కొట్టిండు నా బాబాడ హీరో అయిపోయిండు. ఇవన్నీ రియల్ స్టోరీలా మా ఇల్లు దగ్గర లేకుంటే ఓకే. సరే మీ ఇంట్లో ఒకటి షో తయారు చేయాలి, ఇట్లా తారకమైతే ఉన్నది అట్లా మనసులు నక్షి చేసేస్తాను. అరే వాళ్ళ ఇంట్లో కయ్యం కాటిందంటే మీరు పోతలే దానికి. వాళ్ళంటే నడమా అంటది. దుకాణం పోతుండే మస్తు అవుతుండే, మామిడి పన్ను ఉంటుండే, ఆడి మీద చేతులు కలిసి పన్ను మస్తు ఉండే. ఇవ్వలే సంతోష్ పెట్టేసింది. మాయా ఓకే ఉండి
మాట్లాడకు టైం పెట్టడు వీడు కావాలరా మా ఇంట్లో కొట్టుకుంది మా కుక్కలు అవురా నువ్వే ఇన్నలా వాళ్ళ జోకులు అమ్మో నవ్వి నవ్వి కడుపు పోతుంది వాళ్ళ మాటలకి. ఇప్పుడైతే మేము జిఎన్సి పార్క్ అయితే వెళ్తున్నాము. గీతోపదేశం పార్క్ చాలా మంచిగా వ్యూ ఉంది. మీరు కూడా వెళ్ళండి ఆ పార్క్కి. పార్క్లో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్ అలా చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడైతే ఫుల్ వర్షం ఉండే, ఫుల్ అంటే ఫుల్లే వర్షం ఉండే. కొన్ని బస్సెస్ అలా అయితే ఆగిపోయాయి వర్షంకి. వెదర్ అయితే చాలా మంచిగా అనిపించిన ఉండే, కానీ రెయిన్ వల్ల అయితే అంత ఎంజాయ్ చేయలేకపోయినాము. చూడండి మీరు కూడా. నెక్స్ట్ ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.